బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గ పరిధిలో నకిలీ మద్యం కలకలం రేపింది. టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారీ జరుగుతున్నట్లు గుర్తించారు. మొలకల చెరువు మండలం కేంద్రంగా నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు. ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ వి చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో దాడులు చేశారు. సోదాల్లో తయారీ విధానాన్ని తెలుసుకుని అధికారులు నివ్వెరపోయారు. అత్యాధునిక యంత్రాలతో నకిలీ మద్యాన్ని తయారు చేస్తూ నిల్వ ఉంచారు. పట్టుబడిన మద్యం విలువ సుమారు 1,75,00,000 ఉంటుందని గుర్తించారు. కల్తీ మద్యాన్ని సీజ్ చేశారు. టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి అనుచరుడు పెద్ద తిప్పసముద్రం మండలానికి చెందిన సురేందర్ నాయుడుని అరెస్ట్ చేశారు. జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ పరారీలో ఉన్నట్టు తెలిసిందే. మొలకల చెరువులోని రాజేష్ పేరు మీద రాక్ స్టార్ వైన్స్, సురేందర్ నాయుడు పేరు మీద పెద్ద తిప్ప సముద్రంలో ఆంధ్ర వైన్స్ అనే పేరుతో షాపులు ఉన్నాయి. అక్రమంగా తయారు చేసిన కల్తీ మద్యాన్ని రాజేష్ కు సంబంధించిన వెహికల్లో లోడ్ చేసి మొలకల చెరువు సరిహద్దు పరిసర ప్రాంతాలకు రాజేష్ సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించారు. లిక్కర్ తయారీకి కావలసిన స్పిరిట్ విజయవాడ నుంచి జనార్దన్ రావు అనే వ్యక్తి వీరికి సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పుష్ చేస్తుంది మధ్య సెంటర్ ది పుష్ అది సైడ్ వెరిఫై ప్లేట్ లేకుండా దానికి అతికిచ్చేస్తాడు. అతికిచ్చిన తర్వాత అక్కడ హీల్ అని ఉంటుంది పైన అంతా కూడా. ఇక్కడ వాటర్ టోటల్ ప్యూరిఫై చేసిన తర్వాత ఈ వాటర్ను ఈ ఫిల్టర్స్ క్యారామిల్ ఇది రంగు కొంచెం స్వీటిష్ ఈ వాటర్ బాటిల్ దీని ద్వారా ముప్పై 35 లీటర్ల స్పిరిట్ క్యాన్లు, సరఫరాకు సిద్ధంగా ఉన్న 42 క్యాన్ల నకిలీ మద్యాన్ని సీజ్ చేశారు. అంతేకాదు సరఫరాకు సిద్ధంగా ఉన్న 17,224 మద్యం బాటిళ్లు, ఖాళీ మద్యం సీసాలు, వివిధ బ్రాండ్లకు సంబంధించిన లేబుల్స్, మూతలు స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ స్టేషన్ కు సమీప దూరంలోనే ఇదంతా జరుగుతున్నా ఏ ఒక్కరూ గుర్తించకపోవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మొత్తం ఒక ఇల్లీగల్గా ఒక లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటే రన్ అవుతూ ఉంది. ఇక్కడ దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి లేబర్ ఉన్నారు. ఒక 4 మెంబర్స్ తమిళనాడు వాళ్ళు, 2 మెంబర్స్ ఒరిస్సా వాళ్ళు, ఇంకొక వ్యక్తి విజయవాడ అతను. వీళ్ళంతా దీంట్లో ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. దీని మోడస్ ఆపరెండి మేము చూస్తే స్పిరిట్ అంతా కూడా క్యాన్లలో ఒక్కొక్క క్యాన్లో 35 లీటర్ల స్పిరిట్ ప్యాక్ చేసుకొని ఇక్కడికి వస్తూ ఉంది. ఇక్కడ నుంచి ఇదంతా కూడా ఒక మోటార్ ద్వారా మొత్తం బ్లెండ్ చేస్తారు. బ్లెండ్ చేసిన దాన్ని తిరిగి మళ్ళీ ఒక పైప్ ద్వారా తిరిగి మళ్ళీ క్యాన్స్లోకి పంపుతారు 35 లీటర్ల క్యాన్లలోకి. అక్కడి నుంచి మాన్యువల్గా లిక్కర్ బాటిల్స్లోకి తీసుకొని వాటికి కావాల్సిన ఫేక్ లేబుల్స్ అన్నీ పెట్టి ఆ మూతలు బిగించి అవి కూడా నకిలీవే లిక్కర్ను సప్లై చేస్తున్నారు. 2 వైన్ షాపుల యజమానులు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మొలకల చెరువులో రాక్ స్టార్ వైన్స్, ఆంధ్ర వైన్స్, సురేందర్ నాయుడు అని. వీళ్ళు అక్కడ వాళ్ళకు సమీపంలో ఉండే పల్లెలకు బెల్ట్ షాపులు అన్నట్లు ఇస్తున్నారు. ఇది అంతా కూడా ఫేక్ లిక్కర్. ఇది లేబుల్స్ అన్ని కూడా ఫేక్. ఎంటీ స్పిరిట్ వచ్చినటువంటిది 30 క్యాన్లలో ఉంది. ఇదంతా కూడా సీజ్ చేయడం జరిగింది. మిషనరీ, ట్యాంక్స్ అన్నీ కూడా సీజ్ చేస్తున్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. చివరికి పలు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. ల్యాండ్ ఇన్వెస్టివ్ ఫర్ టెక్నికల్ హబ్స్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనవనరుల శాఖ పనులకు ఆమోదం తెలిపింది. ఆటో క్యాబ్ డ్రైవర్లకు 15,000 ఇచ్చే ప్రతిపాదనకు మంత్రులు ఆమోదం తెలిపారు. కారావాన్ పర్యాటకంతో పాటు అమృత్ 2.0 పథకం పనులు, అమరావతిలో పనుల కోసం ఎస్పీవీ ఏర్పాటు, పలు సంస్థలకు భూ కేటాయింపులు, కుష్టు వ్యాధి పదం తొలగించే చట్ట సవరణ, విద్యుత్ శాఖకు సంబంధించి పలు పనులతో సహా కార్మిక చట్టాల్లో పలు సవరణల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏంటంటే ముఖ్యంగా గతంలో 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే లోకల్ బాడీస్లో కానివ్వండి, ఈ నీటి సంఘాల్లో కానివ్వండి, సభ్యునిగా పోటీ చేయటానికి అనర్హత ఉండేది. మరి అది 1997లో చట్టం. తర్వాత దీన్ని ఈ విధానాన్ని సమీక్షించిన తర్వాత రాష్ట్ర సంతానోత్పత్తి రేటు 2.1కి తగ్గిపోతుంది 3.7 నుంచి.
సో ఈ డెమోగ్రఫీ ఇంబ్యాలెన్స్ని సరిచేయటానికి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగా గతంలోనే మీ అందరికీ తెలుసు లోకల్ బాడీ ఎలక్షన్స్కి దీన్ని సవరించిన విషయం కూడా తెలిసింది. ఇది కూడా సవరించి ఇద్దరు పిల్లలు ఇంకా అంటే కూడా ఎక్కువ ఉన్నా కూడా దీంట్లో పోటీ చేయడానికి అర్హత కలిగే విధంగా చట్టాన్ని సవరించబడిందని చెప్పేసి మనం చేస్తాం. ఈ 281 పనుల్ని ప్రతిపాదించి టెండర్లు కూడా పిలవటం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం. చామ్ మోడల్ కింద కన్సెషనరీ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద పిలుస్తాం. అయితే ఈ టెండర్లో పార్టిసిపేట్ చేసిన బిడ్డర్స్ చాలా మంది వారి అభిప్రాయాల్ని తెలియజేశారు ప్రభుత్వానికి. ఏంటంటే తిరుపతిలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. 4 ప్రాంతాల్లో బాంబులు పేలుతాయంటూ ఈమెయిల్స్ రావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. దీంతో తిరుపతిలో బాంబ్ స్క్వాడ్ ముమ్మర తనిఖీలు చేపట్టాయి. బస్టాండ్, ఆలయాల్లో పోలీసులు తనిఖీలు చేశారు. కాగా ఈ నెల 6న సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అగ్రికల్చర్ కాలేజ్ హెలిప్యాడ్ దగ్గర తనిఖీలు చేశారు. అనంతరం తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాల్లోనూ బాంబ్ స్క్వాడ్ బృందాలు సోదాలు చేపట్టారు. హోలీ ఇస్లామిక్ ఫ్రైడే బ్లాస్ట్ పేరిట 4 RDX ఎల్ఈడీలు పేలే అవకాశంపై ఇంటెలిజెన్స్ అలర్ట్ అయింది. LTTE, ISI, నెక్సస్ కలిసి ఆపరేషన్ ప్లాన్ చేసినట్లు సమాచారం. సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ ఇళ్లను టార్గెట్ చేసి 2 RDXలు దాచినట్టు మెయిల్లో హెచ్చరికలు ఉన్నాయి. తిరువళ్లూరు జిల్లా నుంచి ఈ కుట్ర రూపుదిద్దుకున్నట్టు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. ఎమ్మెల్యేలను నియంత్రించాల్సిన బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులదేనని సీఎం చంద్రబాబు అన్నారు. కేబినెట్ మీటింగ్ అనంతరం ఆయన మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కొంతమంది ఎమ్మెల్యేలు తెలిసి తెలియక మాట్లాడారని, వారిది నిరంతర ఇన్ఛార్జ్ మంత్రులు సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. తమ జిల్లా పరిధిలోని 7 ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయాలని, ఆ బాధ్యత మంత్రులదేనని తెలిపారు. శాఖాపరంగా విమర్శలు వస్తే మంత్రులు స్ట్రాంగ్ కౌంటర్స్ ఇవ్వాలని కూడా మంత్రులకు చంద్రబాబు సూచించారు. మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి భౌతిక కాయానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2 రోజుల క్రితం దామోదర్ రెడ్డి మృతి చెందారు. ఈ రోజు ప్రజల సందర్శనార్థం జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో భౌతిక కాయాన్ని సూచించారు. రేవంత్ రెడ్డితో పాటు పలువురు నాయకులు నివాళులు అర్పించారు. దామోదర్ రెడ్డి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి పరామర్శించారు. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి కూడా నివాళులు అర్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి కరీంనగర్, సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాలను బీజేపీ కైవసం చేసుకోబోతుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. సర్వే నివేదికలన్నీ ఇదే విషయం తేటతెల్లం చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను ఎప్పుడెప్పుడు ఓడిద్దామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. తాను సైతం ఎన్నికలు ఎప్పుడెప్పుడు జరుగుతాయని ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. తాజా మాజీ మంత్రులు, రైతులు, మహిళలు, వృద్ధులు, నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగులే ఈసారి కాంగ్రెస్ ను ఓడించబోతున్నారని, బీజేపీకి వాళ్లే బ్రాండ్ అంబాసిడర్లు కాబోతున్నారని చెప్పారు. అన్ని పార్టీలకు ధీటుగా మనం ఉన్నాం. ఎందుకంటే గ్రామాలకు నిధులు ఇచ్చేది మనం, గ్రామాల అభివృద్ధి చేస్తున్నది మనం. దాంతోపాటు అనేక కమ్యూనిటీలకు కానీ, గుళ్లకు, బళ్ళకు అనేక సంస్థలు కూడా మనం అన్ని రకాలుగా సాయం చేసే ప్రయత్నం చేస్తున్నాం. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ మీద ప్రజల్లో కూడా పూర్తి వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఓటేసారు. కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో ఓట్లేరు వాళ్ళు. బీఆర్ఎస్ మీద వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. బీఆర్ఎస్ మీద ఇంకా వ్యతిరేకత ఉన్నది. ఇంకా వాళ్ళ అహంకారం తగ్గలేదని చెప్పి ఆలోచన ప్రజల్లో కూడా ఉంది. బీఆర్ఎస్ పార్టీకి 80% ఓటేం. గతంలో
ఉప సర్పంచులు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అందరూ అప్పలపాలై ఇలా గ్రామాలకు పైసలు లేకుండా కేంద్రం ఇచ్చే నిధులను పూర్తిగా దారి మళ్లించి గ్రామీణ వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కేవలం ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే వాళ్ళు గ్రామ పంచాయతీలు పట్టించుకుని తప్ప కనీసం ప్రజలు పట్టించుకునే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పూర్తి వ్యతిరేకత ఉన్నది. సరే, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతకంటే ఇంకా అధ్వానంగా ఉన్నది. ఆ రెండు పార్టీలు తెలుసు, బీఆర్ఎస్ పార్టీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ తెలుసు. మా పట్ల ప్రజల పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది కాబట్టి మేము ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. రేవంత్ పాలనలో ఆర్థిక విధ్వంసానికి ఇవే ఆనవాళ్లు ఇవే అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆయన తన ట్వీట్లో సెప్టెంబర్ 2025 వస్తూ సేవల పళ్ళు వసూలు చేసే వృద్ధి రేటుతో దేశంలోనే అట్టడుగున తెలంగాణ ఉండటం దారుణమని రాసుకొచ్చారు. అలాగే సరిగ్గా 2 ఏళ్ల క్రితం కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉందని, రేవంత్ పరిపాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఎంత విధ్వంసం పాలైందో చెప్పే ఒక సూచిక ఇదేనని రాసుకొచ్చారు. అలాగే బీఆర్ఎస్ హయాంలో అన్ని రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన దన్నుతో ఆర్థిక వ్యవస్థ పరుగులు తీసిందని, వ్యవసాయం నుంచి ఐటీ వరకు అన్ని రంగాలు రికార్డులు తిరగరాశారన్నారు. కానీ ఇవాళ కాంగ్రెస్ పాలనలో మాత్రం పండగొచ్చినా పబ్బమొచ్చినా కూడా అన్ని రంగాలు నేల చూపులే చేస్తున్నాయని విమర్శించారు. వ్యవసాయం నుంచి రియల్ ఎస్టేట్ వరకు అన్ని రంగాల్లో దైన్యమే తాండవిస్తుందన్నారు. అరాచకత్వం, అవినీతి అనుభవాలేవి కలగలిసిన రేవంత్ పాలనలో తెలంగాణ ఆర్థిక విధ్వంసానికి గురవుతుందని కేటీఆర్ తన ట్వీట్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశాడు. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని పుట్లూరు రోడ్డులో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా అడ్డుకోవడంపై పోలీసులపై పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాహానికి వెళ్తానని పోలీసులకు ముందే లేఖ ద్వారా సమాచారం ఇచ్చినా కూడా ఎలా అడ్డుకుంటారని పెద్దారెడ్డి నిలదీశారు. అయితే ఇదే వివాహ కార్యక్రమానికి జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన వర్గీయులు కూడా హాజరవుతున్నట్లు సమాచారం రావడంతో శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. కర్నూలు జిల్లా దేవరగట్టులో సాంప్రదాయం పేరుతో దశాబ్దాలుగా కొనసాగుతున్న బన్నీ ఉత్సవం రక్తసిక్తమైంది. సంప్రదాయం పేరుతో జరిగిన ఈ మహోత్సవం బాధిత కుటుంబాల్లో కన్నీరు మిగిల్చింది. దసరా సందర్భంగా దేవరగట్టుపై జరిగే మాలమల్లేశ్వర స్వాముల బన్నీ ఉత్సవ వేడుకల్లో ఘర్షణ చెలరేగి 2 మృత్యువాత పడ్డారు. 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. వందలాది జనం గాయపడ్డారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే ఈ కార్యక్రమాన్ని ఆపాలని కొన్ని సంవత్సరాలుగా పోలీసులు చేస్తున్న ప్రయత్నం విఫలమవుతూనే ఉంది. అయితే ఈ ఏడాది జరిగిన బన్నీ ఉత్సవంలో 2 ప్రాణాలు కోల్పోవటం విషాదాన్ని నింపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తూ క్రమంగా బలహీనపడటంతో వచ్చే 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో మరో 2 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మన్యం, అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో వర్షాలు మోస్తరు స్థాయిలో ఉండే అవకాశం ఉండటంతో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. తీరం వెంబడి గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీల్చే అవకాశం ఉందని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టాలని అధికారులకు ఉన్నతాధికారులు సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఉత్తరాంధ్రలో భారీ వర్షాలపై సీఎం సమీక్షించారు. వర్షాలలో చనిపోయిన మృతులకు కుటుంబాలకు 4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రానికి వెళ్లి రేవంత్ రెడ్డి ఓడించి తీరుతానని ప్రశాంత్ కిషోర్ అన్నారు. అప్పుడు ఆయనను వారి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానీ కాపాడలేరని వ్యాఖ్యానించారు. బీజేపీ, టీడీపీ ఇలా అన్ని పార్టీలు తిరిగి అతి కష్టం మీద ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడని, మరోసారి ఆయన గెలవలేడని జోస్యం చెప్పారు. బీహార్ ప్రజల డిఎన్ఏ తెలంగాణ ప్రజల డిఎన్ఏ కంటే తక్కువ అని రేవంత్ రెడ్డి విమర్శించారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి ఢిల్లీకి వచ్చి సహాయం చేయమని తనను 3 సార్లు ఎందుకు అడిగారు చెప్పాలని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ఓడించేందుకు తాను ఏ అవకాశాన్ని వదిలిపెట్టనని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అహంకారంతో బిహారీలను అవమానించేలా మాట్లాడారని మండిపడ్డారు. जो है ये पहले भाजपा में थे, टीडीपी में, फिर कांग्रेस में आए, अध्यक्ष बने। अध्यक्ष बना तो हमारे यहाँ के दरबार लगाते थे कि भैया हमारी मदद कीजिए तेलंगाना में। 1 बार नहीं, 2 बार नहीं, 3 बार आके दिल्ली हमसे रिक्वेस्ट करने, हमने मदद नहीं की, लेकिन वो अपने से बन गए हैं।
अभी जुमा जुमा पहली बार मुख्यमंत्री बने हैं, इसकी हिम्मत है, कहता है कि बिहार के लोगों का डीएनए तेलंगाना के लोगों से खराब है, तो अगली बार चुनाव होगा तो तुमसे मिलेंगे तेलंगाना में, तब पता चलेगा कि किसका खराब है किसका अच्छा है। ये जो लोग बिहार के लोगों को गाली दे रहे हैं, ये समझ ले। దేశంలో ఐ లవ్ మోడీ అని చెప్పడం ఆమోదయోగ్యమే కానీ ఐ లవ్ మొహమ్మద్ అని చెబితే అభ్యంతరాలు వ్యక్తమవుతాయని ఎంఐఎం చీఫ్ అసాదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఈ దేశం ఎక్కడికి వెళుతుందోనని ప్రశ్నించారు. యూపీలోని బరేలీలో ఐ లవ్ మహమ్మద్ పోస్టర్పై నిరసనల నేపథ్యంలో హైదరాబాద్లో నివారించిన ఓ సభలో ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా మోదీని ప్రేమిస్తున్నాను అని చెబితే మీడియా కూడా సంతోషిస్తుందని అన్నారు. అదే నేను మహమ్మద్ను ప్రేమిస్తున్నానని చెబితే అభ్యంతరం తెలుపుతారని వ్యాఖ్యానించారు. తాను ఒక ముస్లిం అని, దానికి కారణం మహమ్మద్ అని అన్నారు. అంతకు మించి ఏమీ లేదన్నారు. భారత స్వతంత్రం కోసం 17 కోట్ల మంది భారతీయులు పోరాడారని చెప్పారు. कि इस देश में आई लव मोदी बोल सकते बट आई लव मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम नहीं बोल सकते. कहां लाके जाएंगे इस मुल्क को आप? आई लव मोदी बोलो, कोई इतराज नहीं, पोस्टर लगाओ, खुश हो जाएंगे. मीडिया के लोग 10 आके बोलेंगे, अब एक 10 बुरखा पोश खवातीन को रखो, एक 3-4 को रखो, दाढ़ी टोपी, देखो ये लोग लेके चल रहे. मगर अगर वही लोग आई लव मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम बोले, नहीं 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 ये ठीक नहीं. क्या करना चाह रहे आप इस देश का? अगर मैं मुसलमान తమిళ స్టార్ హీరో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా కరూరులో ఏర్పాటు చేసిన సభలో తొక్కిసలాట జరిగింది. ఇందులో 41 మంది ప్రాణాలు కోల్పోగా మరో 80 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల విచారణ కొనసాగుతుంది. అయితే ఈ ఘటనపై సిబిఐ విచారణ జరిపించాలని టీవీకే పార్టీ మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించింది. అలాగే బీజేపీ కౌన్సిలర్తో పాటు పలువురు కూడా తొక్కిసలాట ఘటనపై సిబిఐ విచారణ జరపాలని పిటిషన్లు వేశారు. అయితే ఆ పిటిషన్లపై మద్రాస్ హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా తొక్కిసలాట ఘటనపై కేసు విచారణ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, ఈ సమయంలో సిబిఐకు విచారణ అప్పగించమనటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు కోర్టులను రాజకీయాల కోసం వాడుకోవద్దని, ప్రజల ప్రాణాలను కాపాడటమే తమ లక్ష్యమన్న హైకోర్టు సిబిఐ విచారణ కోసం దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. అయితే సిట్ దర్యాప్తునకు ఆదేశిస్తూ మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్కు అత్యంత తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టకపోతే పాకిస్తాన్ను ప్రపంచ పటం నుంచే లేకుండా చేస్తామని ఘాటుగా వ్యాఖ్యానించారు. దేవుడి అనుమతి ఉంటే అలాంటి అవకాశం త్వరలోనే లభిస్తుందని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాజస్థాన్లోని అనూప్గఢ్లో ఉన్న ఆర్మీ పోస్టును సందర్శించిన సందర్భంగా ఆయన సైనికులను ఉద్దేశించి మాట్లాడారు. ఈసారి తాము గతంలోలా సంయమనం పాటించబోమని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ 1.0లో ఉన్నట్లుగా కాకుండా ఆపరేషన్ సింధూర్ 2.0లో పాకిస్తాన్పై మరింత తీవ్రమైన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. भारत देश पूरी तैयारी के साथ है और इस पर वो संयम नहीं रखेगा जो सिंदूर 1.0 में हमने संयम रखा. इस बार हम आगे की कार्रवाई करेंगे और कुछ ऐसी कार्रवाई करेंगे कि हो सकता है पाकिस्तान को सोचना पड़े कि उसे इतिहास में भूगोल में रहना है कि नहीं रहना है. अगर उसे भूगोल में अपनी जगह बनानी है तो उसके लिए उसे जो स्टेट स्पॉन्सर टेररिज्म जिसको हम बोलते हैं, यानी कि उसका देश जो टेररिज्म को स्पॉन्सर कर रहा है उसे रोकना पड़ेगा. ఆపరేషన్ సింధూర్ అనంతరం కాల్పుల విరమణ కోసం పాకిస్తానే భారత్ను అభ్యర్థించిందని, ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమేయం ఏమాత్రం లేదని భారత వాయుసేన ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్లో పాకిస్తాన్కు చెందిన అమెరికా తయారీ F-16, చైనా తయారీ J-17 యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు ఆయన సంచలన విషయాలు వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గావ్లో అమాయక పౌరులపై జరిగిన ఉగ్ర దాడికి ప్రతీకారంగానే ఆపరేషన్ సింధూర్ చేపట్టామని ఏపీ సింగ్ తెలిపారు. ఈ చర్యలో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామని అన్నారు. భారత సైనిక శక్తిని, ఖచ్చితత్వాన్ని ప్రపంచం మొత్తం చూసిందని ఆయన వ్యాఖ్యానించారు. We have to make sure that whatever lessons we have learned from Sindoor, wherever we were good, wherever we think we could have done better in terms of integration, we should progress towards that. And a lot of work is going on towards this, developing some integrated structures. One thing I want to say, in the past 1 year, courtesy of Sindoor, the relevance of air power has come to fore. How
బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ ఆన్లైన్ వీడియో గేమ్ ఆడుతున్న సమయంలో తన కూతురు ఎదుర్కొన్న అనూహ్య ఘటనను వీడియోతో పంచుకున్నారు. ఈ రోజు ముంబై పోలీసులు ఏర్పాటు చేసిన సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కొన్ని నెలల క్రితం నా ఇంట్లో జరిగిన ఒక చిన్న సంఘటనను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను అని అక్షయ్ కుమార్ అన్నారు. కొద్ది నెలల క్రితం తన కూతురు నిత్యం వీడియో గేమ్ ఆడుతుండేదని చెప్పారు. ఆన్లైన్లో ఎవరితోనైనా ఆడగల కొన్ని వీడియో గేమ్లు ఉన్నాయన్నారు. మనకు తెలియని అపరిచితుడితో ఆ గేమ్లలో ఆడవచ్చు. తన కూతురు కూడా అలానే చేసిందన్నారు. సరదాగా ఆమెకు తెలియని వారితో గేమ్స్ ఆడుకుంటున్నప్పుడు అవతలి నుంచి ఒక సందేశం వచ్చిందని చెప్పారు. छोटा सा वाक्य आप लोगों को सुनाना चाहता हूं जो मेरे घर पे कुछ महीने पहले घटी थी. मेरी डॉटर एक वीडियो गेम खेल रही थी और तो कुछ वीडियो गेम्स होते हैं जो आप किसी के साथ खेल सकते हो, कोई अननोन स्ट्रेंजर के साथ आप खेल रहे होते हो. आप जब खेल रहे होते हो तो वहां से कभी मैसेज आता है, थैंक यू, ओ दैट वाज ग्रेट, यू आर डूइंग सो गुड, अरे फैंटास्टिक, वेरी कर्टियस मैसेज. వెస్టిండీస్లో జరుగుతున్న తొలి టెస్ట్లో భారత బ్యాటర్లు పరుగుల వరద పారించారు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా కేఎల్ రాహుల్ 100 పరుగులు, వికెట్ కీపర్ ధ్రువ్ జౌరాల్ 125 పరుగులు, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా 104 పరుగులు అద్భుత శతకాలతో కదం తొక్కడంతో టీమిండియా ప్రతిష్ట స్థితిలో నిలిచింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 448 పరుగులు భారీ స్కోరు సాధించింది. దీంతో వెస్టిండీస్పై 286 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించి మ్యాచ్పై పూర్తి పట్టు బిగించింది. స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ, సెన్సెక్స్, ఎన్ఎస్ఈ లాభాలను గడించాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా అదే బాటలో సాగింది. ఉదయం నుంచి సానుకూలంగా ఉన్న మార్కెట్లు క్లోజింగ్ సమయానికి పాజిటివ్ సైన్స్ ఇచ్చాయి. దీంతో ఇన్వెస్టర్లు హ్యాపీ జోష్లోకి వెళ్లారు. 55,589.25 పాయింట్ల వద్ద ముగిసిన నిఫ్టీ బ్యాంక్ ముగిసింది. 81,207.17 పాయింట్ల వద్ద బీఎస్ఈ, సెన్సెక్స్ ముగిసింది.